నువ్వు చేసే తప్పు కాబట్టి నోరు మూసుకో. భయపడతలా అక్కడ బైబిల్ బ్రతుకుతున్నారు. అరే నువ్వు చచ్చిపోతున్నారు, తప్పిదమ్ములు చేసి క్షమాపణ కోరుకోమంటే నేను క్షమాపణ కోరుకోను, నేను విడిచిపెట్టను, సావటానికన్నా రెడీ అయ్యి లాస్ట్ టైంలో ఆలోచించండి. ప్రభునందు ప్రేమ వింటున్నా, ఛానల్ ద్వారా వింటున్న వారులారా, ఈ రాత్రి పూట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ విన్నారందరూ తెలుస్తారు. నీవు లాస్ట్ టైం ఇచ్చాడు, ఇప్పుడైనా నీకు ఆకర్షణమైన వాళ్ళు రెండవ వాడు ఏం చేయాలంటే తప్పిదమ్మను ఒప్పుకుంటే బాగుండేది కదా. ఒప్పుకుంటున్నా, అసలు ఒప్పుకుంటున్నా, చావడానికి సిద్ధపడుతున్నాడు కానీ అంటున్నమాట. ఫస్ట్ లో ఉన్న దొంగ కుడి చేతులు చాలంటున్నాడు. అయ్యా ఆగు, మాట్లాడుకు, ఆయన నేరం చేయలా, తప్పిదమ్మలు చేయలా, నువ్వు చేసావు, నేను చేసాం, మనం చేసాం కాబట్టి ఈ శిక్షకు అరుగులు మనం ఏ నేరం చేయని యేసయ్యా నీ కొరకు నా కొరకు చేశాడని వెంటనే ఫస్ట్ లో ఉన్న యొక్క దొంగట క్షమాపణ కోరుకున్నాడు. హల్లెలూయా. రెండో దొంగ అయితే అసలు ఏంటంటే ఉంటే పోతే పోతా, ఉన్నంతకాలం బ్రతకాలి, ఎంజాయ్గా తిరగాలి, హ్యాపీనెస్ గా ఉండాలి. అది ఎవడు చూసి వచ్చాడు, అది చూడాలని ఒక కష్టం, ఇక్కడే ఉండాలంటే నాకు జరగదు, నా బ్రతుకు సరిగ్గా ఉండదు. కాబట్టి ఏంటంటే నా బ్రతుకు లోపల జీవించాలంటే నష్టానుసారిగా బ్రతకాలి. అలాగే బ్రతికాడు ఆ రెండవ దొంగ, అలాగే చూశాడు ఆ రెండవ దొంగ. ఆ దొంగలాంటి బ్రతుకుతున్నావా లేదా? ఫస్ట్ దొంగ ఉన్నాడు, ఆయన తప్పిదం చేశాడు, దొంగతనం చేశాడు, నేరాలు చేశాడు, పాపిని గుర్తుపడ్డాడు. వెంటనే చూసినట్టు క్షమాపణ కోరుకున్నాడు. వెంటనే యేసుని చూసిన తర్వాత క్షమాపణ కోరుకొచ్చినాడు. ఇది లాస్ట్ ఛాన్స్ అనుకున్నాడు. నేనంటున్న పోసి 40 దినాల్లో మనం ఎలా ఉంటుందో తెలియదు. మరొకసారికి ఇచ్చాడు సరిదీతుగా వాళ్ళని సరిదీసుకోమని. లేదంటావా? రెండో దొంగలుగా ఉన్నావా? వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావా? నరకానికి పోతావు. అప్పుడు అనుకుంటారంట, అమ్మ నాయన ఎంతమంది సేవకులు విన్నావు, ఎన్ని సభలు ఉన్నావు, ఎక్కడెక్కడెక్కడే వెళ్ళి విన్నావు, కానీ ఎక్కడ వెళ్ళినా బ్రతుకు మాత్రం అలాగే రెండో దొంగలుగా బ్రతుకున్నది. కాబట్టి దాని విషయం పరిష్కారం ఏంటంటే నిత్యమైన నరకానికి పోతారు. పోయి ఒకసారి బ్రతుకుతాం, మళ్ళీ బ్రతకడం ఉండదు. యుగాలు ప్రభు ఇస్తున్న యొక్క పనిష్మెంట్కి మండుచున్న కదా అగ్నియారద పెరుగుచావు. తల వంచని ప్రార్థన చేసుకున్నాం. బిడ్డలన్నా నీ సాక్ష్యం ఎలాగొందో ఆలోచించాలి. నీ సాక్ష్యం యేసు ప్రభుని ఎదిగిన వాడిగా ఉన్నావు. నీ సాక్ష్యం సరిగ్గా లేకపోతే రెండో దొంగలకు బ్రతుకుతావు. ముసుగులో ఉంటున్నావా? ఒకవేళ పొదలో ఉంటున్నావా? ఒకవేళ చీకటలో ఉంటున్నావా? ఏది నీ